విమెన్స్ ఐపీఎల్ కోసం టీమ్స్ నుంచి 4,670 కోట్ల బిడ్డింగ్ వచ్చింది. అదానీ స్పోర్ట్ లైన్ అహ్మదాబాద్ టీం 1,289 కోట్లతో టాప్ బిడ్డర్గా నిలిచింది. ఇండియన్ విన్ స్పోర్ట్స్ ముంబై టీం 912 కోట్లతో తరువాతి స్థానంలో నిలిచింది. బెంగళూరు 901 కోట్లు, ఢిల్లీ 810 కోట్లు, లక్నో 757 కోట్ల బిడ్డింగ్ వేశాయి. 2008లో ప్రారంభమైన మెన్స్ ఐపీఎల్ బిడ్డింగ్ కంటే విమెన్స్ ఐపీఎల్ బిడ్డింగ్ ఎక్కువగా వచ్చినట్లు బీసీసీఐ సెక్రటరీ జైషా ప్రకటించారు. విమెన్స్ ఐపీఎల్లో టీమ్స్ నుంచి 4,670 కోట్ల బిడ్డింగ్ వచ్చింది. అదానీ స్పోర్ట్ లైన్ అహ్మదాబాద్ టీం 1,289 కోట్లతో టాప్ బిడ్డర్గా నిలిచింది. ఇండియా విన్ స్పోర్ట్ ముంబై టీం 912 కోట్లతో తర్వాతి స్థానంలో నిలిచింది. బెంగళూరు 901 కోట్లు, ఢిల్లీ 810 కోట్లు, లక్నో 757 కోట్ల బిడ్డింగ్ వేశాయి. 2008లో ప్రారంభమైన మెన్స్ ఐపీఎల్ బిడ్డింగ్ కంటే విమెన్స్ ఐపీఎల్ బిడ్డింగ్ ఎక్కువగా వచ్చినట్లు బీసీసీఐ సెక్రటరీ జైషా ప్రకటించారు. ఇక డీటెయిల్స్ లక్ష్మిని అడిగి తెలుసుకుందాం. లక్ష్మి, విమెన్ ఐపీఎల్కి సంబంధించి అప్డేట్స్ ఏంటి? బిడ్డింగ్ హైయెస్ట్గా దాఖలైనట్లుగా తెలుస్తోంది. రైట్ సకేత్, క్రికెట్ హిస్టరీలోనే తొలిసారిగా విమెన్ ప్రీమియర్ లీగ్ ఈ ఏడాది స్టార్ట్ అవబోతుంది. మనం చూసుకుంటే కనుక మెన్ ప్రీమియర్ లీగ్కి పోటీ చేసిన వాళ్ళు, అంటే టీంలు గెలుచుకున్న వాళ్ళు ఆ బిడ్డర్లే ఇందులో కూడా పార్టిసిపేట్ చేశారు. అప్రాక్సిమేట్లీ 7 మంది పార్టిసిపేట్ చేయగా మొత్తం 17 మంది పార్టిసిపేట్ చేయగా మెన్ ప్రీమియర్ లీగ్లో పార్టిసిపేట్ చేసిన ఆ టీమ్సే ఇందులో కూడా కొనుగోలు చేసేందుకు ముందుకు వచ్చాయంటే ఎంత దీనికి క్రేజ్ ఉంది అనేది మనం అర్థం చేసుకోవచ్చు. అయితే ముఖ్యంగా 5 టీమ్స్ బీసీసీఐ ట్విట్టర్ వేదికగా అనౌన్స్ చేయడం జరిగింది. మొత్తం చూస్తే వాల్యుయేషన్ వచ్చేసి 4,669 కోట్ల రూపాయలు మొత్తం ఓవరాల్గా వాల్యుయేషన్ అనేది ప్రకటించడం జరిగింది. ఇందులో టీమ్స్ వైజ్గా చూస్తే కనుక అహ్మదాబాద్కి చెందిన అదానీ స్పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ వచ్చేసి 1,289 కోట్లకు బిడ్ వేయడం జరిగింది. దాంతోపాటు ఇండియన్ స్పోర్ట్స్ వచ్చేసి ముంబైకి చెందిన టీం కాగా 912 కోట్ల రూపాయలకు పలగ్గా, అలాగే రాయల్ ఛాలెంజర్స్ వచ్చేసి బెంగళూరుకి చెందింది, ఇది 901 కోటి. దాంతోపాటు ఢిల్లీకి చెందిన JSW-GMR క్రికెట్ ప్రైవేట్ లిమిటెడ్ వచ్చేసి 810 కోట్లకి, దాంతోపాటు లక్నో క్యాప్రీ గ్లోబల్ హోల్డింగ్స్కి సంబంధించి 757 కోట్లకు అమ్మడైంది. అంటే మొత్తంగా చూస్తే కనుక ఈ 5 టీంలు ఈ 4,669 రూపాయలకి మనం వాల్యుయేషన్గా ప్రకటించవచ్చు. అయితే 2008లో మెన్ ప్రీమియర్ లీగ్ స్టార్ట్ అవ్వగా ఇప్పటి వరకు 15 ఈ సీజన్స్ అనేవి జరగడం జరిగింది. అయితే ఇప్పుడు ఈ 2023లో ఫస్ట్ విమెన్ ప్రీమియర్ లీగ్ స్టార్ట్ అవుతుంది కాబట్టి విమెన్కి ఇది ఒక క్రేజ్గా చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పటికే మెన్ చాలామంది, అంటే క్రికెట్కి సంబంధించి మెన్ క్రికెట్కి క్రేజ్ ఉన్నప్పటికీ కూడా విమెన్కి కొంచెం తక్కువగా ఉంది. ఇట్లాంటి ప్రీమియర్ లీగ్లు కనుక తీసుకువస్తే ఖచ్చితంగా మహిళలకి చాలా మంచి అవకాశాలు దక్కుతాయని చెప్పొచ్చు. అలాగే మనం బీసీసీఐ సెక్రటరీ కూడా ట్విట్టర్ వేదికగా ప్రకటించడం జరిగింది. విమెన్కి ఇది ఒక మంచి రెవల్యూషన్గా ప్రకటించడం జరిగింది. సో ఆయన చెప్తూనే మెన్కి విమెన్ పోటీ పడతారు అని చెప్పి కూడా చెప్పడం జరిగింది. అయితే నెక్స్ట్ మార్కెట్ వాల్యూ ప్రకారంగా చూస్తే కనుక మెన్కి సంబంధించి 16,000 కోట్లకి లాస్ట్ టైం బిడ్స్ చూస్తే డిసెంబర్లో వేసిన బిడ్స్ 16,000 కోట్లకి జరగగా అందులో 1/4గా మనం ఇది చెప్పుకోవచ్చు. అయితే ఫస్ట్ సెషన్ స్టార్ట్ అవుతుంది కాబట్టి నెక్స్ట్ కంటిన్యూగా ఇయర్లీ ఇది మార్కెట్ వాల్యూ కూడా పెరిగే అవకాశం ఉంది. అయితే ప్రస్తుతం అయితే మాత్రం మనకి ఇంటర్నేషనల్ విమెన్ క్రికెటర్స్ కూడా చాలా ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి దీనికి ఒక క్రేజ్ వస్తుందని చెప్పొచ్చు. సాకేత్, థ్యాంక్ యూ లక్ష్మి.